ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి పిలుపు ఛానల్కి స్వాగతం అండి. ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో అమ్మవారు మనకు తెలియజేయబోతున్న సందేశం ఏమిటి అంటే, బిడ్డ, ఈ చిన్న కథను విను. తెల్లవారేసరికి నీ జీవితంలో ఒక అద్భుతం అనేది జరుగుతుంది. నిర్లక్ష్యం చేయకు అని అమ్మవారు అయితే అంటున్నారండి. ఈరోజు అమ్మవారు అందించిన ఈ కథను ఇప్పుడు మనం తెలుసుకుందాం. అలాగే వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, నా వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే జై దుర్గమ్మ తల్లి అనేసి ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. పూర్వం ఒక ఊరిలో శివదేవుడు అనే గృహస్థుడు ఉండేవాడు. అతను మహాశివ భక్తుడు. రోజు తమ ఊరిలో ఉన్న శివాలయానికి శివదేవుడు వెళ్ళేవాడు. ఒట్టి చేతులతో వెళ్లకుండా బాగా కాచి చల్లార్చిన కుంచెడు పాలను ఆలయానికి పట్టుకెళ్ళేవాడు. శివుడికి వాటిని నైవేద్యంగా ఆరగింపు చేసేవాడు. అలా భక్తితో స్వామికి నమస్కరించి ఆపై ఆ పాలను ఇంటికి తీసుకువెళ్ళేవాడు. ఇలా ఆ పరమనిష్టతో అతను ప్రతిదినమూ కూడా కుంచెడు పాలను శివుడికి ఆరగింపు చేసేవాడు, స్వామిని అర్చించేవాడు. ఉన్నట్లుండి ఒకనాడు ఆ శివదేవునికి భార్యతో కలిసి పొరుగురికి వెళ్ళే పని అయితే వస్తుంది. దాంతో తను నిష్టగా చేసే శివుని యొక్క పూజ, శివుడికి పాలను నివేదించే పని ఎలాగాను అతను ఆలోచించసాగుతాడు. ఇంట్లో అందరికన్నా చిన్న కూతురు అయిన తన కూతుర్ని దగ్గరికి పిలుస్తాడు. పాపా, మేము ఊరికి వెళ్తున్నాము. ఊరు నుండి తిరిగి వచ్చేదాకా ఇంటి దగ్గరనే జాగ్రత్తగా ఉండు. ఇంకొక ముఖ్యమైన పని అదేమిటంటే, మనం రోజు శివాలయంలో శివునికి పాలను ఆరగింపు చేయాలి కదా, ఆ పనిని కూడా నువ్వే చేయాలి తల్లి అని జాగ్రత్తగా కాచి చల్లార్చిన మంచి గోవు పాలను కుంచెడు కొలచి పాత్రలో పోసుకొని గుడికి వెళ్ళాలి. అక్కడ ఆ స్వామికి ఆ పాలను అర్పించాలి. వెళ్తావు కదూ, ఇది మన నియమము తల్లి. పాలను వ్యర్థము అనేది కానివ్వకు. ఆటలని పాటలని అటుగిటు పరిగెత్తకుండా, తోటి స్నేహితులతో ఊరంతా కూడా తిరగకుండా ఇంటి పట్టునే ఉండి చెప్పిన పని చెయ్యమ్మా, మర్చిపోవు కదూ, మా బంగారం కదూ అని గడ్డం పట్టుకొని కూడా బ్రతిమిలాడి మరీ తన కూతురిని బుజ్జగించి మరీ చెప్తాడు. అలా గుడికి వెళ్ళే పనిని తన కూతురికి అప్పగించాడు శివదేవుడు. ఆ పాప సరే అంటుంది. శివదేవుడు తన భార్యతో కలిసి పొరుగు ఊరికి వెళ్తాడు. మరుసటి రోజు పాప చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా స్నానాదులు ముగించుకొని మంచి గోవు పాలను మరగకాచి చల్లార్చి సరిగ్గా కుంచెడు పాలు కొలుచుకొని గిన్నెలో పోసుకొని గిన్నె చేత పట్టుకొని తను కట్టుకున్న పల్చని కొంగును పాల మీద కప్పి సరాసరి గుడికి చేరింది ఆ పాప. గర్భాలయంలో కొలువైయున్న శివలింగమూర్తి ఎదుట ఆ పాలగిన్నెను ఉంచి 2 చేతులు ఎత్తి స్వామికి మొక్కింది. పాలవైపే చేతులు చూపిస్తూ, శివయ్య, ఇదిగో పాలు నీకోసమే తెచ్చాను, ఆరగించవయ్యా అని శివుడికేసి చూస్తూ చెప్పింది. ఎదురుగా నిలబడితే ఎలా త్రాగుతాడు అని కాస్త పక్కకు జరిగి చాటుగా నిలబడింది. కాసేపు నుంచొని అలా చూడసాగింది. కాసేపయ్యాక వచ్చి ఆ గిన్నెలో చూస్తుంది. ఆ గిన్నెలో ఉన్న పాలవైపు విచిత్రంగా చూస్తుంది. శివయ్య, పాలు తాగలేదా? నీకోసమే తెచ్చాను. తాగడానికి ఏమిటి నీకు అంత ఇబ్బంది? పాలు అలాగే ఉన్నాయి, తాగవా? తాగు తాగు అంటూ శివుడి వైపే చూస్తూ పురమాయించింది. ఓహో, శివుడు తాగలేడు, చిన్న పిల్లని కదా అని ఆ పాపకు చింత మొదలయ్యింది. అమ్మా నాన్నలు నాకు ఈ పనిని అప్పగించి వెళ్ళారు. వాళ్ళు చెప్పినట్లే నేను చేశాను. ఎక్కడ ఏం లోపం జరిగిందో నాకే అర్థం కావడం లేదు. శివుడేమో ఈరోజు పాలు త్రాగడం లేదు. దాంతో ఆ పాపకి ఒక భయం అనేది పట్టుకుంటుంది. శివుడు పాలు త్రాగకపోతే అమ్మ నాన్నలతో దెబ్బలు తినాల్సి వస్తుంది కదా. శివుడి వైపు దీనంగా చూస్తూ, పాలు ఎందుకు తాగలేదు? తాగవయ్యా లింగమూర్తి అని ప్రాధేయపడసాగింది. పాలు సరిగ్గా కాగలేదా? రుచిగా లేవా? సద్దిపాలు అని అనుకుంటున్నావా? లేక పొగవాసన వస్తుందా? నీళ్లు కలిపాననా? ఆవు పాలు కాదనా? పోని ఆకలిగా లేదా? ముఖం మొత్తిందా? కుంచెడు పాలు లేవని నేనేమైనా వీటిపైన మనసు పెట్టుకున్నానా? లేదా ఏంటి, చిన్నపిల్ల తెస్తే నేను త్రాగాల అని కోపంగా ఉందా? ఎందుకు తాగవయ్యా అంటూ నిలదీయడం మొదలుపెట్టింది. పరమశివ, పసి పాపను చేసి ఏమిటి ఈ సతాయింపు? ఆకలిగా లేదా?
పోనీ అదైనా నోరు తెరిచి చెప్పాలి కదా. పోతే పోనీ ఒక గుటక అన్న తాగితే నేను అయినా తృప్తి చెందుతాను కదా అంటూ ఆ పాప పరమశివుణ్ణి బ్రతిమలాడసాగుతుంది. నువ్వు గనుక ఈ పాలను త్రాగడం లేదంటే మా అమ్మ నాన్నలు నన్ను కొడతారు. అలా కొట్టిస్తావా? నా మీద ప్రేమతోనైనా త్రాగవా? నిజంగా నువ్వు మనసులో ఏదో పెట్టుకొని ఇలా సాధిస్తున్నావు. ఇవి కాక ఇంకేమైనా పాలు కావాలా అడుగు, నిమిషంలో తీసుకువస్తా. కానీ త్రాగకుండా మాత్రం నన్ను ఏడిపించకు. లింగమూర్తి మఠంలో పాయసం తింటావా? వీరభద్రుడి జాతరకు నిన్ను పంపిస్తాగా. మా నాయన కదూ, మా శివయ్య కదూ, తాగవయ్యా అంటూ అన్నం తినకుండా మారం చేసే వాళ్ళ తమ్ముడిని వాళ్ళ అమ్మ ఎలా బుజ్జగిస్తుందో గుర్తు చేసుకుంటూ అలా బ్రతిమిలాడుతుంది మరియు ఏడుస్తుంది. ఆ పరమశివుడు ఆ పాప యొక్క అమాయకత్వానికి నవ్వుకుంటున్నాడు, కానీ పలకలేదు. ఇంకా ఏం చేస్తుందో అని అలా చూస్తూ ఉంటాడు. ఆ పరమశివుడు కరుణామూర్తి కాబట్టి భక్తికి వశం కాకపోతాడా? ఆయన పరీక్షిస్తూ ఉన్నాడు. ఆ పాప కింద పడి అల్లరి చేస్తూ గిలాగిలా కొట్టుకోసాగింది. ఈ శివుడు పాలను త్రాగమంటే బెల్లం కొట్టిన రాయిలా ఉన్నాడు. నాన్నగారు వస్తే నన్ను కోపగిస్తారు అని ఏడవడం సాగింది. స్వామి వైపు చూస్తూ మా వాళ్ళు నన్ను చంపేస్తారు. నువ్వు ఈ పాలను త్రాగలేదంటే నేనేదో పొరపాటు చేశానని మా వాళ్ళు నన్ను కొడతారు. నాన్నగారు పదే పదే చెప్పినా ఈ పనిలో ఆటంకం ఎదురైందని తెలిస్తే ఆయన చేతుల్లో చావడం అనేది ఖాయం. అంతకంటే ఇక్కడే నీ ముందే చావడం మేలు అని తలను శివలింగానికేసి బాదుకుంటుంది. ఆ పరమేశ్వరుడు ఒక్క క్షణం కూడా ఆగకుండా పాపను పట్టుకొని ఆపుతాడు. ఆ చిన్నారి ముందు చిద్విలాసంగా నిలబడతాడు. గిన్నెను తీసుకొని ఆ పాలని తాగేస్తాడు. పాప పరమ సంతోషంతో ఎగిరి గంతేస్తుంది. శివుడు ప్రత్యక్షమయ్యాడు, కానీ ఆ రూపం అరుదైనదని ఆ పాపకు తెలియదు కదా. ఆయన దేవుడిని పిలిస్తేనే పలుకుతాడు. మనం పెట్టినవన్నీ తింటాడు, మన మాట వింటాడు అంటూ ఆనందించింది ఆ పాప. పాప యొక్క తండ్రికి అనుకోకుండా ఒకరోజు ప్రయాణం కాస్త 4-5 రోజులు అయ్యింది. పాప రోజు తానే పాలు తేవడం, శివుడికి నివేదించడం అది శివుడికి బాగా నచ్చుతుంది. ఇలా ప్రతిరోజు పాలు త్రేవడం, శివుడికి తాగించడం ఇవన్నీ కూడా రోజు జరుగుతూ ఉన్నాయి. ఒకరోజు ఊరు వెళ్ళిన తన తల్లిదండ్రులు తిరిగి వస్తారు. ఆ సమయంలో పాప పాలను శివుడికి ఆరగింపు పెట్టి ఇంటికి వెళుతూ ఉంటుంది. అమ్మ నాన్నలను చూసి ఎగిరి గంతేస్తుంది. ఇంతలో శివదేవుడు పాప చేతిలో పాల గిన్నెను చూశాడు. పాత్రలో పాలు లేవు. ఎక్కడికి వెళ్ళినావు అని సందేహంగా అడుగుతాడు. అప్పుడు పాప గుడిలో శివుడు పాలు త్రాగిన వ్యవహారము అంతా కూడా చెబుతుంది. శివదేవుడు పాప మాటలు నమ్మలేదు. శివుడు పాలు త్రాగడం ఏంటి? నువ్వు ఏదో అబద్ధము అనేది చెబుతున్నావు. శివుడు పేరు చెప్పి నువ్వే త్రాగేసావా ఏంటి అని నిలదీస్తూ అడుగుతున్నాడు. నిజం చెప్పు అంటున్నాడు. శివుడికి నేను చేసే వ్రతాన్ని నేలపాలు చేశావు కదూ అంటూ ఆగ్రహంతో కూతురుని అనరాని మాటలు అన్నాడు. పాప ఎంత చెప్పినా కూడా పాప మాటలు నమ్మని శివదేవుడు మరునాడు పాప వెంట పరమేశ్వరుని మందిరానికి వెళ్తాడు. రోజులాగే పాప పాలను శివుని ముందు ఉంచుతుంది. లింగమూర్తి ఆరగించవయ్యా అని పిలిచింది. ఆ స్వామి పలకలేదు. అప్పుడు శివదేవునికి పట్టరాని కోపం అనేది వస్తుంది. ఓసి, రోజు పాలు త్రాగే శివుడు ఇవాళ త్రాగలేదే, చూడను కూడా చూడలేదే, కన్న తండ్రిని అబద్ధపు మాటలతో మోసం చేస్తావా? ఎన్ని కథలు చెప్పి మోసం చేశావే పాపిష్టిదానా, ఎంత శివద్రోహము చేశావే? శివునికి తెచ్చిన పాలను నీ పొట్టలో పోసుకున్నావా? ఉండు, నీ పని చెబుతా. ఎంత నాటకం ఆడావే? నిన్ను ఊరికే వదలను, నిన్ను వదిలిపెట్టను అని నీ పొట్ట చీలుస్తా అంటూ ఆక్రోశంతో పాప మీదకు ఉరికాడు ఆ తండ్రి. పాప భయంతో వణికిపోతుంది. ఎటు వెళ్ళాలో తెలియక గట్టిగా ఏడుస్తూ హాలింగా హాలింగా అంటూ లింగస్వరూపాన్ని గట్టిగా పట్టుకుంది. ఇదిగో నేను ఉన్నాను అంటూ భయపడకు. అత్యంత దయతో మహాలింగమూర్తి పాప మీద వాత్సల్యంతో తన యొక్క వక్షస్థలాన్ని తెరిచాడు. పాప అందులోకి చొరబడుతుంది. తండ్రి వెంటపడుతూ పాప వెంట్రుకలను చిక్కించుకున్నాడు. ఎక్కడికి పోతావే అంటూ యువతలకి తనని లాగబోయాడు. అప్పటికే పాప
శివునిలో ఐక్యమైపోతుంది. వెంటనే ఆ దివ్యలింగము పాప మాయమైపోతారు. ఎంతో నిశ్చలమైనది. ఆ పాప యొక్క భక్తి, అమాయకత్వము ఆ శివునికి ఎంతో ప్రీతికరంగా మారింది. అందుకే తండ్రిని కాదని తన యొక్క బిడ్డకు దర్శనమిచ్చాడు. తనలో ఐక్యం చేసుకున్నాడు. దానికి ఇంతకన్నా నిదర్శనం ఏముంటుంది? ఆనాటి నుండి ఆ పాప గోడగూచి అనే పేరుతో సృతించబడినది. ఈ కథ ఎవరైతే వింటారో వాళ్ళ జీవితంలో శివయ్య అనుగ్రహంతో పాటు ఆ పార్వతీ పరమేశ్వర్ల అనుగ్రహంతో కూడా మీరు అనుకున్న కోరికలు అనేవి తప్పకుండా నెరవేరుతాయి. మీ జీవితంలో గొప్ప గొప్ప మార్పులు కూడా ఆ శివయ్య తండ్రి అనుగ్రహం వలన తప్పకుండా మీ జీవితంలో మీరు అనుకునే కోరిక నెరవేరి తీరుతుంది. ఈ కథ విన్న వారి అందరికీ కూడా మంచి ఫలితాలు అనేవి దక్కుతాయి. ఈ కథ కూడా అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాము. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ధన్యవాదాలు.